ఈ రాత్రి మనం తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకుందాం. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. ఎప్పుడు వినే వాక్యమే కదని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ రాత్రి మనం వింటున్న వాక్యం కొంతమందికి వినే అవకాశం లేదు. మనము చదువుకున్నట్లుగా కొంతమందికి వాక్యం చదువుకునే అవకాశం లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరో అవకాశాన్ని ఇచ్చారు. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. దేవుని మాటలను మనం చాలా శ్రద్ధగా విందాం. విన్న కొంతసేపు అయినా విన్న మాటల్లోంచి కనీసం ఒక మాటనైనా మనం ఆలోచన చేసేవారుగా మనం ఆచరణలో పెట్టగలిగేలా ఉన్నట్లయితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా విందాం. చదువుకున్న 70వ కీర్తన నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతకంటే ముందుగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొన్నిసార్లు మనము ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంతమంది అనారోగ్యంతో ఉన్నవారు వారికి కలిగిన అనారోగ్యాన్ని బట్టి డాక్టర్ని ఏ విధంగానైనా సరే అడుగుతూ ఉంటారు. అదేంటంటే ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మా ప్రాణాలు మీరు కాపాడండి అని డాక్టర్ని ఈ విధంగా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆ యొక్క ఎవరైతే వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి తరపున వాళ్ళు ఈ విధంగా అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వేలల్లో అయినా పర్వాలేదు, లక్షల్లో అయినా పర్వాలేదు, కోట్లలో అయినా పర్వాలేదు కానీ ప్రాణాన్ని కాపాడండి అని డాక్టర్ గారిని ఈ విధంగా కొంతమంది అడుగుతూ ఉంటారు. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఏదైనా అనుకోని సందర్భంలో తుఫాను చెలరేగినప్పుడు వారు ప్రయాణిస్తున్న ఏదైనా కొంత ఆ ఓడ అటు ఇటుగా తిరుగుతూ ఉన్నప్పుడు వారి జీవితాలను లేదా వారి ప్రాణాలను కాపాడుకోవడానికి మమ్మల్ని రక్షించండి రక్షించండి అని వారు కేకలు వేస్తూ ఉంటారు. మరొక సందర్భంలో భయంకరంగా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఒక వ్యక్తి వర్షం నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఉరుముల నుంచి లేదా వడగండ్ల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఏదో ఒక ఇంటిలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని వివిధ సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్దేశం ఏంటంటే వారి ప్రాణాలను కాపాడుకోవాలని. సందర్భాలు వేరవచ్చు కానీ ఉద్దేశం ఒకటే, అదేంటంటే వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే నేడు చాలామంది వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజైనా పోయేది ప్రాణమే, రేపైనా పోయేది ప్రాణమే. మన జీవితాలు ఆవిరి వంటి జీవితాలు, ఎప్పుడైనా మన ప్రాణాలు పోయేవే. తాత్కాలికమైన ఈ ప్రాణం కోసం మానవులు ప్రయాసపడుతూ ఉన్నారు, ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలని. కానీ ఎప్పటికైనా చనిపోయేదని చాలామందికి తెలుసు. చనిపోతారని తెలుసు కూడా వారి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మన ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోవాలనుకుంటూ ఉన్నామో మన ఆత్మను కూడా ఆ విధంగా కాపాడుకోవాలనే ఆలోచనలో కొంతమంది లేరు. వారు మనకంటే ముందుగా చాలామంది చనిపోయారు. వారి జీవితాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. వారైతే ప్రాణాలను కాపాడుకునే విషయంలో చాలా ప్రత్యేకంగా వారు జీవించారు, కానీ వారి ఆత్మను కాపాడుకోకుండా వారి జీవితాన్ని ముగించుకున్నారు. దానికి ఫలితంగా వారు నరకంలో ఉన్నారనే జీవితాలను మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి భిన్నంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని చెప్తూ ఉన్నాడు. నేను ఈ లోకంలో జీవించినప్పుడు ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయలేదు, కానీ నా ఆత్మను కాపాడుకున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ రాత్రి మనము ఆ ఆలోచన విధానంలో మనం ఉన్నప్పుడు ఆ పనిని మనం జరిగించగలిగినట్లయితే మన జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. చాలామంది అశాశ్వతమైన ఈ జీవితం ఎప్పటికైనా పోయే ప్రాణాన్నే కోరుకుంటూ ఉన్నారు, కానీ ఆత్మను కాపాడుకోలేని విధానంలో చాలామంది లేరు. దానికి ఫలితంగా చాలామంది నరకంలో కనబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలామంది అక్కడికి వెళ్ళి ఆత్మనాదాలు చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి వేదన పడుతూ ఉన్నారు, చాలామంది కనబడుతూ ఉన్నారు. అలాంటి వారు మనకు కనబడుతూ ఉన్నా కానీ చాలామంది సాకులు వెతుకుతూ ఉన్నారు, కానీ మార్పు చెందాలనే ప్రయత్నం చాలామంది చేయట్లా. ఒక మాట చెప్పనా, ఒక సందర్భం వస్తే ఆ రోజున మనం ఏడ్చిన మన రక్షణ పొందుకోలేని ఒక సందర్భం వచ్చినప్పుడు మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. రాత్రి ఈ మాటలు చాలా భయముతో, బాధతో, వేదనతో, దుఃఖంతో చెప్తూ ఉన్నా. ఒకవేళ ఈ మాటలు విన్నవారు ఎవరైనా సరే ఆలోచన చేసి ఆలకించినట్లయితే మన జీవితం ఒక మార్పుకరంగా ఉంటుంది. చాలామంది జీవితాలు ఇదే విధంగా ఉన్నాయి, చాలా బాధాకరంగా ఉంది. మనకి అనుకోని విధంగా మనకు ప్రమాదంలో మనం చనిపోతే అప్పుడు మన రక్షణ పొందుకోగలమా? నేడు అనే సమయం ఉండగానే మనము రక్షణ పొందుకోవాలి. మన ఆత్మను ఆయనకు అప్పగించి ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించాలి. అలా ఒక వ్యక్తి ఆహ్వానించాడు. నా జీవితాన్ని కాపాడుకోవడానికి నేను ఏమాత్రం ప్రయాసపడలేదు, కానీ నా ఆత్మను కాపాడుకోవడానికి ప్రయాసపడ్డానని ఆ వ్యక్తి జీవితం చెప్తూ ఉంది. పదే పదే ఎందుకు ఇన్నిసార్లు చెప్తూ ఉన్నానంటే మనము ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతామో తెలియదు, కానీ
మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. అనగా రెండవ మరణాన్ని మనం తప్పించుకోవాలి. మొదటి మరణం అందరికీ ఉంది, రెండవ మరణం అనగా అగ్నిగుండం. ఈ అగ్నిగుండం నుంచి మనం తప్పించుకోవాలనే ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ఆ విధంగా మన జీవితాలను మార్చుకునేలా చేసుకోవాలి. అయితే ఈ రాత్రి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి కూడా దీనికి భిన్నంగా బ్రతికాడు. అంటే తన ప్రాణాన్ని కాపాడుకునే దానికంటే ముఖ్యంగా తన ఆత్మను కాపాడుకోవడానికే చాలా ప్రాముఖ్యతనిచ్చాడు, ప్రయాసపడ్డాడు. ఆ విధంగా జీవించి మన మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి జీవితం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, చాలా మంది ఈ విధంగా చెప్తూ ఉంటారు, దేవుని మందిరానికి రమ్మంటే నేను పాపం చేస్తూ బ్రతుకుతున్నాను కదా, దేవునికి నేను అవసరం లేదేమో, దేవునికి నాలాంటి వారు ఎందుకని చాలా మంది చెప్తూ ఉంటారు. నేను ఎందుకు పనికిరాని వాడిని, దేవుడికి నేను అవసరం లేదేమో, నేను ఎందుకు దేవునికి బాగా పనికొచ్చేవారే కావాలి, కాబట్టి నేను దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు, నన్ను కూడా దేవుడికి క్షమించడని చాలా మంది చెప్తూ ఉంటారు. అటువంటి వారికి ఆ వ్యక్తి చాలా బాగా సెట్ అవుతాడు. అంత మాత్రమే కాకుండా చాలామంది ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లల విషయంలో ఒక ఆలోచన కలిగి ఉంటారు. అదేంటంటే, నేను కని పెంచిన లేదా నేను కన్నా నా కొడుకు లేదా నా కుమార్తె చక్కగా పెరగాలని, పెరిగి మంచి జ్ఞానం కలిగి జీవించాలని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పోరాడాలని, ఒక మంచి జీవితాన్ని జీవించాలని, సమాజంలో, కుటుంబంలో, సంఘంలో ఎవరి చేతిలో మోసపోకూడదని తల్లిదండ్రులు వారి కుమార్తెల పట్ల, కుమారుల పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఇది సంఘానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, కానీ సమాజానికి సంబంధించిన విషయం కూడా. చాలా మంది కూడా వారి కుమార్తెల పట్ల, కుమారుల పట్ల ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఈ ఆలోచన ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉంటాం. అదేంటంటే, ఈ లోకంలో జన్మించిన నేను చక్కగా ఎదగాలి, ఎదిగిన తర్వాత జ్ఞానం కలిగి జీవించాలి, ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడాలి, తర్వాత నేను ఒక మంచి జీవితాన్ని జీవించాలి, నేను ఎవరి చేతిలో మోసపోకూడదని నేను కూడా కోరుకుంటాను. ఇక్కడ కూర్చున్న మీలో అందరూ కూడా ఇదే విషయాన్ని కోరుకుంటారు. అలాంటి ఆలోచన కలిగి ఉన్న వారికి కూడా ఆ వ్యక్తి చాలా బాగా సెట్ అవుతాడు. ఆ వ్యక్తి ఆయన పేతురు గారు. ఆయన జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని పిలుచుకున్నారు. ఆయన పిలుచుకున్నప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, చేపలు పట్టుకునే వ్యక్తి. చేపలు పట్టుకునే వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు, నీవు రా, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని నన్ను వెంబడించమని ఆయన చెప్పినప్పుడు ఆయన్ని వెంబడించారు. ఆయన మాత్రమే కాకుండా ఆయన సహోదరుడైన ఆంధ్రేయ గారు కూడా వెంబడించారు. ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన పరిచర్యలో చాలా బలంగా ఉపయోగించుకున్నారు. కానీ కాలక్రమేణా కొంతకాలం అయిన తర్వాత ఆయన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అనే స్థితికి ఆయన వచ్చేసాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విడిచిపెట్టలేదు. కానీ పేతురు గారు తన తప్పును తను తెలుసుకున్నాడు, మరలా దేవుని దగ్గరికి వచ్చాడు. ఏ పేతురు గారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అన్నాడో, అదే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. పేతురు గారు ప్రసంగం చేసిన సమయంలో 3000 మంది బాప్తిస్మం పొందిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎంతో మంది స్వస్థతను పొందుకున్నారు. ఇది పేతురు గారి జీవితం. అక్కడితో ఆగిపోకుండా ఆయన సువార్తను వ్యాపింపజేసే విషయంలో యెరూషలేములో సంఘ స్థాపనకు ఆయన చాలా కృషి చేశాడు. కానీ ఆయన పాత జీవితాన్ని మనం చూస్తే, ఒక చేపలు పట్టే వ్యక్తిని, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు అన్న వ్యక్తిని మరలా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఎందుకు ఈ మాటలు పదే పదే వివిధ కోణాల్లో చెప్తూ ఉన్నానంటే, చాలా మంది ఈ రోజున చెప్పే మాట ఏంటంటే, నేను భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, భయంకరంగా బ్రతుకుతూ ఉన్నాను, ఎవరికి నేను ఉపయోగపడను అన్న పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి, అటువంటి మనుషులు పేతురు గారి జీవితాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధంగా పిలుచుకున్నారో, ఆయనకి ఏ విధంగా పనిని అప్పగించారో, ఆయనను ఏ విధంగా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టారో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఒక ఆలోచనలోకి వస్తాం. ఈ రోజున చాలామంది వారికి వచ్చిన మాటలు మాట్లాడేస్తూ ఉన్నారు, కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. వివిధ సందర్భాల్లో దేవుని మాటలు వారికి వినబడినప్పుడు ఆ మాటలను సైతం వారు లెక్క చేయకుండా బ్రతుకుతూ ఉన్నారు, మూర్ఖంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన అవకాశాలను కోల్పోతూ ఉన్నారు. సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారే కాకుండా సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వారిలా ఉన్నారు. ఇది పేతురు గారి జీవితం. ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పిలుచుకున్న విషయాన్ని
మనం చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలామంది ఆయన్ని ఒక దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిగానే చూస్తారు, కానీ పేతురు గారు మరలా దేవుని దగ్గరికి వచ్చి తన స్థితిని తాను తెలుసుకున్నప్పుడు దేవుడు ఆయన ఉపయోగించుకున్న విధానాన్ని కూడా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను దేవుని దగ్గరకు వచ్చాను, దేవునిలో జీవించాను, మరలా దేవునికి దూరం అయిపోయాను అనే భావనలో ఎవరైనా ఉన్నట్లయితే, అనే ఆలోచనలు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మన పేతురు గారి జీవితాన్ని చూస్తే చాలా అద్భుతంగా మనకు కనబడుతూ ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది. ఈ రాత్రి ఆ మాటలు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పేతురు గారిని ఏ విధంగా దేవుడు పిలుచుకున్నారో, ఏ విధంగా ఆయన ద్వారా తన యొక్క పరిచయం జరిగించుకున్నారో, పేతురు గారు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధంగా ఉపయోగించుకున్నారో మనల్ని కూడా ఆయన ఆ విధంగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పేతురు గారి జీవితాన్ని చూస్తే ఇవే విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి కోసం పేతురు గారు హతసాక్షి అయిపోయారు. నీరో చక్రవర్తి పరిపాలనలో హతసాక్షిగా పేతురు గారు ఆయన జీవితాన్ని ముగించుకున్నారు, కానీ ఆయన ఆత్మను యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించారు. అయితే ఆయన అనుభవంలో నుంచి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. చాలా విషయాలు నేర్చుకుంటాం. ఏంటి ఆ విషయాలంటే, సాధారణంగా మన పిల్లలు తల్లిదండ్రులకి జన్మించిన పిల్లలు పుట్టాలని ఏ విధంగా కోరుకున్నారో, పుట్టిన తర్వాత ఏ విధంగా పెరగాలని కోరుకున్నారో అటువంటి మాటలను పేతురు గారు చాలా అద్భుతంగా రాశారు. అవేంటంటే సంఘపరంగానే అవి ఉపయోగపడతాయని నేను చెప్పట్లేదు, కానీ కుటుంబాలు కట్టుకునే విషయంలో సంఘంలో మనం ఏ విధంగా జీవించాలో పేతురు గారు చాలా అద్భుతంగా రాశారు. అవేంటంటే ఈ రోజున చాలామంది పుడుతూ ఉన్నారు, పెరిగే సమయానికి వచ్చేసరికి చాలామంది చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క జీవిత ఉద్దేశాన్ని, జీవిత గమ్యాన్ని తెలుసుకోలేక చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు వారి మీద పెట్టుకున్న ఆశలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం వారు ధిక్కరిస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, తల్లిదండ్రులకు దూరం అయిపోతూ ఉన్నారు, వారు సంఘానికి కూడా దూరం అయిపోతూ ఉన్నారు. అయితే పేతురు గారు ఆయన జీవిత అనుభవం నుంచి చాలా అద్భుతమైన విషయాలు రాశారు. అవేంటంటే ఆయన జీవితంలో ఏవైతే ఆయన పొందుకున్నాడో, ఏవైతే ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడో వాటిని ఆయన ఆయన రాసిన 2 పత్రికల నుంచి చాలా అద్భుతమైన విషయాలు రాశారు. అదేంటంటే ఆయన రాసిన మొదటి పత్రిక అనగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2 పత్రిక నుంచి చాలా అద్భుతమైన విషయాలు ఆయన రాశారు. అవేంటంటే మీకు అర్థం అవటానికి ఒక్కొక్క మాటని పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. సమయం తక్కువగా ఉన్నందున చాలా తక్కువ సమయంలో నేను ఆ మాటలు మీకు పరిచయం చేస్తాను. ఒకవేళ ఈ రాత్రి నేను చెప్పబోయే మాటలు మీకు తెలిసినట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మీకు ఒకవేళ తెలియనట్లయితే పరిచయం చేసుకుందాం. ఎందుకంటే మన జీవితంలో పరిచయం అనేది చాలా ప్రాముఖ్యం, అలానే జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. నాకు తెలుసులే అనే భావనలో మనం ఉంటే మనం మోసపోయే ప్రమాదం ఉంది, కానీ గుర్తు చేసుకొని వాటిని మన జీవితంలో అవలంబించుకున్నప్పుడు, మన జీవితంలో మనం వాటిని అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువులో మనం జన్మించాలని పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పారు. ఒక వ్యక్తి తల్లి గర్భమందు ఎలా జన్మిస్తాడో యేసుక్రీస్తు ప్రభువులో ఒక వ్యక్తి అలా జన్మించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఎలా జన్మించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మనం జన్మించాలి. మనము మన స్థితిని ఒప్పుకొని మనం జన్మించాలి. మీకు మొదట్లో చెప్పినట్లు చాలామంది భౌతికమైన ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దానిని కాపాడుకోవడానికి ఇష్టపడట్ల. అందుకనే ప్రసంగిలో మనం ఒక మాటను చూస్తాం, మొన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరునని. మనము మొన్నంట మరలా భూమికి చేరిపోతాం, కానీ ఆత్మ దేవుని దగ్గరకు చేరుద్దంట. కానీ నేడు మన ముందు చాలా ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, కానీ పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. 2వ మరణం వారు పొందుకుంటూ ఉన్నారు. ఆ 2వ మరణాన్ని తప్పించుకోవడానికి పేతురు గారు చాలా అద్భుతమైన విషయాలు రాశారు. అదేంటంటే మనము ఈ లోకంలో తల్లి గర్భం నుంచి జన్మించిన మనము క్రీస్తులో జన్మించాలని ఆయన చెప్తూ ఉన్నారు. మీకు రెఫరెన్స్లు తీసి చూపించట్లేదు, కానీ మీకు పత్రికలు మాత్రమే పరిచయం చేస్తూ ఉన్నా, అక్కడ మాటలు అలా ఉన్నాయో లేదో మనం తర్వాత పరిశీలన చేయవచ్చు. ఆయన రాసిన మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటే 5 అధ్యాయాలకి మీకు 5 మాటలు చెప్తూ అర్థం అవటానికి ప్రతి మాటను మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు. నేను నా తల్లి గర్భమందు ఎలా జన్మించానో పేతురు గారు చెప్పే విషయం ఏంటంటే నేను క్రీస్తులో జన్మించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం అదే. నశించిన మానవుణ్ణి ఆయన రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారని ఆయన లోకా సువార్తలో చెప్తూ ఉన్నారు. నేను క్రీస్తులో జన్మించాలని, నేను ఆయనలో పెరగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అంటే
మొదటి అధ్యాయంలో నేను పుట్టడం, రెండో అధ్యాయంలో నేను పెరగటం అవి చెప్తూ ఉన్నాయి. ఏంటి నేను పెరగాలంటే శారీరకంగా నేను పెరగటం కాదు, కానీ వాక్యము చేత నా జీవితంలో నేను ఎదగాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా తల్లిదండ్రులు వారి గర్భం నుంచి జన్మించిన నేను బాగా పెరగాలని, శరీరంలో ఒక మంచి పౌష్టికంగా నేను జీవించాలని, ఒక మంచి శరీర ఆకృతి నాలో ఉండాలని ఏ విధంగా ఆశపడతారో యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఒక విషయంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువులో జన్మించిన మనము, అనగా ఆయనలో పుట్టిన మనము మన వాక్యములో పెరగాలి, వాక్యములో ఆయన పెరగాలని ఇష్టపడుతూ ఉన్నారు. మూడవదిగా 3వ అధ్యాయంలో ఆయనలో పుట్టడం మాత్రమే కాదు కానీ, ఆయనలో పెరగడం మాత్రమే కాదు కానీ పరిపక్వత కలిగి మనం జీవించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందులో మనం పరిపక్వత కలిగి జీవించాలంటే సంఘములో, సమాజంలో జ్ఞానము కలిగి జీవించాలని ఇష్టపడుతూ ఉన్నారు. అనగా ఒక పరిపక్వమైన జీవితాన్ని మనం జీవించాలని ఇష్టపడుతూ ఉన్నారు. పుట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమో, పెరగడం అనేది ఎంత ప్రాముఖ్యమో, ఒక వ్యక్తి జ్ఞానం కలిగి జీవించడం అనేది అంత ప్రాముఖ్యం. జ్ఞానం లేకపోతే ఎవరు ఏది చెప్తే మనం అది వినేసి మనము నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక ఆయన రాసిన 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు, పరిపక్వత కలిగి జీవించాలని, వాక్యము ద్వారా మనం పరిపక్వత కలిగి జీవించాలని, యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించే జ్ఞానాన్ని మనం పొందుకోవాలని 3వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మనము శ్రమలు వచ్చినప్పుడు పోరాడాలని ఆయన రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా తండ్రి కూడా ఏమని కోరుకుంటాడంటే, నాకు ఒక కుమారుడు కావాలని నేను కోరుకున్నాను, నాకు కుమారుడు పుట్టాడు, నా కుమారుడు పెరుగుతూ ఉన్నాడు, సంతోషమే. నా కుమారుడు జ్ఞానం కలిగి పరిపక్వత కలిగి జీవిస్తూ ఉన్నాడు, సంతోషమే. కానీ నా కుమారుడు సమస్యలు వచ్చినప్పుడు పోరాడాలని నా తండ్రి నా నుంచి కోరుకుంటాడు. ఎందుకు పోరాడాలని నా తండ్రి కోరుకుంటాడో చెప్పనా? శ్రమలు వచ్చినప్పుడు నా కొడుకు పోరాడకపోతే నా కొడుకు సరిగ్గా జీవించలేడు. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని జీవించినప్పుడు, శ్రమల్లో పోరాడినప్పుడు తన జీవితాన్ని ఒక అద్భుతంగా కట్టుకుంటాడని నా తండ్రి ఏ విధంగా కోరుకుంటాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనలో పుట్టిన మనము, ఆయనలో పెరుగుతున్న మనము పరిపక్వత కలిగి జీవించడం మాత్రమే కాకుండా ఆయనలో పోరాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అనగా శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం పోరాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజున చాలామంది శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయేవారుగా చాలామంది కనబడుతూ ఉన్నారు. క్రైస్తవ్యంలో శ్రమలే లేవని చాలామంది బోధిస్తూ ఉన్నారు. శ్రమలు లేనిదే క్రైస్తవ జీవితం లేదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. మన కోసం శ్రమలు అనుభవించి శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. భక్తులు అయిన వారు చాలామంది శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి చేరుకున్నారు. అవే మాటలు పేతురు గారు చెప్తూ ఉన్నారు. శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఆశ్చర్యంగా వింత జరిగిపోతుందనే ఆలోచనలో మీరు ఉండొద్దు. శ్రమలు సహించాలి, శ్రమల్లో మీరు జీవించాలి, శ్రమల్లో మీరు పోరాడాలని పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు మనం పోరాడాలని ఆయన రాసిన 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు. మనము శ్రమలలో పోరాడి ఒక పటిష్టమైన జీవితాన్ని జీవించాలని కోరుతూ ఉన్నారు. మరలా నేను నా తండ్రి ఏ విధంగా కోరుకుంటాడో నేను అక్కడికే వస్తూ ఉన్నా. నా తండ్రి నన్ను ఎలాగా ఈ లోకానికి పరిచయం చేశారో, నేను పుట్టడం మాత్రమే కాకుండా, పెరగడం మాత్రమే కాకుండా, ఒక పరిపక్వమైన జీవితాన్ని జీవించాలని నా తండ్రి కోరుకోవడం మాత్రమే కాకుండా, నా కుమారుడు శ్రమలు వచ్చినా తట్టుకోవాలి, శ్రమల్లో పోరాడాలని నా తండ్రి ఏ విధంగా కోరుకుంటాడో ఒక మాటను నా తండ్రి చివరిగా కోరుకుంటాడు. అదేంటంటే, నా కుమారుడు పటిష్టంగా జీవించాలంటే శ్రమలలో పోరాడిన నా కుమారుడు తన జీవితంలో స్థిరపడిపోవాలని నా తండ్రి కోరుకుంటాడు. ఒక పటిష్టమైన జీవితాన్ని జీవించాలి, స్థిరపడాలి, బలపడాలని నా తండ్రి ఏ విధానంలో కోరుకుంటాడంటే, నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, నేను ఆస్తులు కలిగి ఉండాలని, అంతస్తులు కలిగి ఉండాలని నా తండ్రికి నా పట్ల ఒక ఆలోచన ఉంది. మీ పట్ల కూడా మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ పట్ల ఈ ఆలోచన కలిగి ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాటలు ఏంటంటే, శ్రమలు కొంతకాలమే ఉంటాయి. ఆ కొంతకాలం శ్రమల్లో మనం పోరాడిన తర్వాత ఆయన మనల్ని స్థిరపరిచి బలపరచునని పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. అర్థం అవ్వడానికి మీకు నా తండ్రి ఏ విధంగా నా పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పట్ల ఆత్మీయంగా ఒక ఆలోచన కలిగి ఉన్నారని పదే పదే వివిధ కోణాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయండి. ఏదో చెప్తూ ఉన్నాను అనే ఆలోచనలో నేను ఉండకూడదు, వింటూ ఉన్నామనే ఆలోచనలో మీరు ఉండకూడదు. ఎందుకంటే
పదే పదే చెప్తూ ఉన్నా అవకాశాలు అన్నిసార్లు రాకపోవచ్చు. వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకునేవారుగా ఉపయోగించుకునేవారుగా ఉండాలి. ప్రస్తుతం బయట పరిస్థితులు ఏమాత్రం బాలేదు. చాలా మందికి వాక్యం వినే అవకాశం కూడా లేదు. వాక్యాన్ని చదువుకుందామన్నా కూడా చదువుకునే పరిస్థితిలో చాలా మంది లేరు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారు. చాలా బాధతో, దుఃఖంతో, వేదనతో, భయంతో ఈ మాటలు చెప్తూ ఉన్నా, పేతురు గారు చెప్తూ ఉన్న మాటలు మరలా గుర్తు చేస్తూ ఉన్నా, శ్రమలు ఎక్కువ కాలం ఉండవు. కొంతకాలం శ్రమ పడిన పిమ్మట ఆయన మనల్ని స్థిరపరిచి బలపరచునని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదే ఆయన రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఇది 5 అధ్యాయంలో మనం 5 మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అధ్యాయం పుట్టటం, 2వ అధ్యాయం వాక్యము ద్వారా పెరగటం, 3వ అధ్యాయం ఏంటంటే జ్ఞానం కలిగి జీవించటం అనగా పరిపక్వత కలిగి జీవించటం, 4వ అధ్యాయం ఏంటంటే శ్రమలలో కూడా మనం పోరాడాలని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 5వ అధ్యాయం ఏంటంటే మనం ఒక పటిష్టమైన జీవితాన్ని జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుతూ ఉన్నారు. పేతురు గారు ఆయన రాసిన ఆయన జీవిత అనుభవంలో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం కదా, నేను ఎందుకు పనికిరాను, నేను దేవునికి అవసరం లేదు, దేవుడు నన్ను ఇష్టపడడు అనే వ్యక్తి పేతురు గారి జీవితాన్ని చూస్తే ఒక అవగాహనలోకి వస్తాడు. అంత మాత్రమే కాకుండా సంఘంలో కొనసాగుతున్న మనము, కుటుంబ వ్యవస్థలో నడుస్తున్న మనము, సమాజంలో జీవిస్తున్న మనము, సంఘంలో సమాజంలో ఎలా జీవించాలో పేతురు గారు ఆయన రాసిన పత్రికల నుంచి మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడతోనే ఆయన ఆగిపోకుండా ఆయన 2వ పత్రికను కూడా రాశారు. అదేంటంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక. 2వ పత్రికలో 3 అధ్యాయాలు ఉంటాయి. ఆ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు ప్రాముఖ్యమైందని అని చెప్తున్నానంటే ఒక మాట చెప్తాను. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలుసు, పేరు మాత్రమే తెలుసు, కానీ వారికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సంపూర్ణంగా పరిచయం లేదు. అంటే ఆయన చేసిన త్యాగాన్ని చాలా మంది గుర్తించట్లా. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మందికి తెలుసు. ఈ కోణంలో కొంతమంది ఉంటే అలాంటి వారికి ఈ 2 పత్రికలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అదేంటంటే పేరు మాత్రమే తెలుసు అనే ఆలోచనలో మీరుంటే ఈ రాత్రి పేరు మాత్రమే కాదు కానీ ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి పేరు నాకు తెలుసు, ఆయన చేసిన త్యాగం కూడా నాకు తెలుసు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో జీవిస్తున్నాను అనే ఆలోచన మీలో ఉన్నట్లయితే మన ముందు ఒక ప్రమాదం ఉన్నదే. ఆ ప్రమాదం నుంచి మనము ఆ ప్రమాదంలోనికి వెళ్ళిపోకుండా ముందుగానే జాగ్రత్త పడదాం. రెండవది. మూడవదిగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలుసు, ఆయన త్యాగాన్ని నేను గుర్తించి నేను ఆయనలో జీవిస్తూ ఉన్నాను, కానీ మీరు చెప్పబోయే ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం నా జీవితంలో జరిగిపోయింది అనే ఆలోచనలో కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి ఆ యొక్క ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఆయన రాసిన 3వ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది. ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్న సందేశము 20 నిమిషాలు అవ్వచ్చు, 30 నిమిషాలు అవ్వచ్చు, కానీ చాలా ఉన్నతమైన విషయాలు, శ్రేష్టమైన విషయాలు, చాలా ఎక్కువ విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వ్యక్తి జీవితాన్ని చూసాం, అంత మాత్రమే కాకుండా ఆయన జీవిత అనుభవంలో నుంచి ఆయన రాసిన విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. 2వ పత్రికను మనం చూస్తే ఈ 2వ పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల నుంచి మనం చాలా శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవచ్చు. మనకి ఒక ప్రమాదం ఉన్నది, ఆ ప్రమాదం నుంచి మనం ఎలా తప్పించుకోవాలనేది ఈ యొక్క 2వ పత్రిక. ఏంటి ఆ ప్రమాదం అంటే, సంఘములో నాకు ఒక ప్రమాదం ఉన్నది, సంఘంలో నాకు ఒక ప్రమాదం ఎలా ఉన్నదని ఆ యొక్క పేతురు గారు రాశారో, సంఘంలో కూడా ప్రమాదం ఉన్నట్లే సమాజంలో కూడా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని కూడా తప్పించుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఏంటి సంఘంలో ఉన్న ప్రమాదం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువులో నేను జన్మించాను, ఆయనలో జీవిస్తూ ఉన్నాను, జ్ఞానం కలిగి బ్రతుకుతూ ఉన్నాను, సమస్యల్లో పోరాడుతూ ఉన్నాను, పటిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అనే ఆలోచనలో కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్రమాదాన్ని గుర్తు చేసుకుందాం, లేదా ఈ ప్రమాదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, సంఘంలో చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు, సంఘంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, సంఘంలో చాలామంది అబద్ధ సేవకులు ఉన్నారు. వారి నుంచి మనం తప్పించుకోవాలని ఆయన రాసిన 2వ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటను చెప్పానో తెలుసా? నేడు చాలామంది క్రైస్తవులు అనబడిన వారు అబద్ధ బోధకులు చేతిలో మోసపోతూ ఉన్నవారు, అబద్ధ ప్రవక్తల చేతిలో మోసపోతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగని వారి చేతిలో మోసపోయామని చెప్పేవారి కంటే పాస్టర్ గారి చేతిలో నేను మోసపోయాను అని చెప్పేవారు ఎక్కువగా ఉన్న సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నప్పుడు మనం ఈ విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే,
కొంతమంది సేవకుల మాటలు విని సేవకులను వెంబడించి లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలైపోయిన వారు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. సేవకుడు ఏది చెప్తే అది నిజమని నమ్మే గ్రుడ్డి భక్తులు చాలామంది మన ముందు కనబడుతూ ఉన్నారు. అదే మన ముందు ఉన్న ప్రమాదం. ప్రమాదం అంటే గాయాలు కనబడే ప్రమాదం గురించి నేను చెప్పట్లేదు, కానీ మన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదాన్ని ఈ రాత్రి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇది గాయాల కంటే చాలా ప్రమాదమైన ప్రమాదం ఇది. ఎందుకంటే కుటుంబాన్ని సైతం రోడ్డున ఈడ్ చేసుకుంటున్న వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ఒక సేవకుడిని అనుసరిస్తూ ఉన్నాను అని చాలామంది చెప్తూ ఉన్నారు. వారి స్వలాభం కోసం చాలామంది సేవకులు చాలామందిని నాశనం చేస్తూ ఉన్నారు. వారి పొట్టకుటి కోసం, వారి స్వలాభం కోసం, వారు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కోసం చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు, కనబడుతూ ఉన్నారు. అటువంటి వారిని గుర్తు చేస్తూ పేతురు గారు ఆయన రాసిన 2వ పత్రికలో చెప్తూ ఉన్నారు. అదేంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నాను తెలుసా? ఏ రక్షణ అయితే మీరు పొందుకున్నారో, ఏ రక్షణలో అయితే మీరు జీవిస్తూ ఉన్నారో, ఆ రక్షణ కార్యం జరిగించిన దేవుణ్ణి మీరు మరిచి దూరం అయిపోతారేమోనని జాగ్రత్త చెప్తూ ఉన్నా. జాగ్రత్తగా ఉండండి, మీరు నిత్యరాజ్యం చేరుకోరేమో అని హెచ్చరిస్తూ ఉన్నాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అదేంటంటే అబద్ధ బోధకులు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారని ఆయన 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. వీరి యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ప్రత్యేకతలు చాలా ఉన్నాయంటే మంచిగా కాదు, చెట్టగా వారు జీవిస్తున్న జీవితంలో వారు చాలా ప్రత్యేకమైన వారు. జనాలను పాడు చేసే విషయంలో వారు చాలా ప్రత్యేకమైన వారు. కుటుంబాలను పాడు చేసే విషయంలో వారు ప్రత్యేకమైన వారు. వారు విశ్వాసులు కాదు, వారు మేము పాస్టర్లమని చెప్పుకునేవాళ్ళు, సేవకులమని చెప్పుకునేవాళ్ళు, ప్రవక్తలమని చెప్పుకునేవారు, బోధకులమని చెప్పుకునేవారు కుటుంబాలను మోసం చేస్తూ ఉన్నారు, కాపురాలను విడదీస్తూ ఉన్నారు. అందుకనే వారిని మీరు నమ్మితే, వారిని వెంబడిస్తే మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారని ఆయన చాలా ఘాటుగా హెచ్చరిస్తూ ఉన్నారు పేతురు గారు. 3వదిగా ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే అపహాసకులని కొంతమంది ఉన్నారు, అపహాస్యం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకు వారు అపహాస్యం చేస్తూ ఉన్నారు తెలుసా? దేవుడు వస్తున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు, కానీ ఆయన రాడు, ఆయన ఇప్పుడప్పుడే రాడు అని అపహాసకులు కొంతమంది అబద్ధాలు చెప్తూ అబద్ధ బోధకులుగా జీవిస్తూ మిమ్మల్ని వెనక్కి లాగేస్తారు. వారిని వెంబడించేవారుగా వారు తయారు చేసుకుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవారుగా వారు తయారు చేయరని 3వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే అపహాసకులు కొంతమంది ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, యేసుక్రీస్తు ప్రభువారు రావటం ఆలస్యం అవుద్దని వారు చెప్తూ ఉన్నారని పేతురు గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడో చెప్పనా? ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే ఆయన మన పట్ల ఒక దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నారు. ఏంటి ఆయన మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నారంటే మనం ఎక్కడైనా రక్షణ పొందుకుంటామని. ఈ మాటలు పేతురు గారు ఆయన రాసిన 2 పత్రికల మీద 8 అధ్యాయాలలో 3 సార్లు చెప్తూ ఉన్నారు. దేవుని దీర్ఘశాంతం మన పట్ల ఇంకా ఉన్నది. ఎందుకంటే మనం ఇప్పటికైనా మారు మనసు పొందుతామేమో, ఇప్పటికైనా రక్షణ పొందుతామేమో, బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడతామేమో, దేవునిలో జీవిస్తామేమో అని, పరిశుద్ధంగా బ్రతుకుతామేమో అని ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నారు. కానీ కొంతమంది అబద్ధ బోధకులు దీన్ని ఏమని చెప్తారో తెలుసా? దేవుడు వస్తానని చెప్తున్నాడు, ఆయన రాడు, దేవుడు ఆలస్యం చేస్తాడని కొంతమంది అపహాసకులు చెప్తారు. వారిని మీరు ఏమాత్రం పట్టించుకోవద్దు. అయితే చివరిలో ఒక మాటను మీకు పరిచయం చేస్తూ ఉన్నానని ఆయన ఈ మాటను చెప్తూ ఉన్నారు. దేవుని దీర్ఘశాంతం రక్షణార్థం అని మీరు ఎంచుకున్నాడే అని ఆయన రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అనగా చివరి అధ్యాయంలో చివరి మాటలు ఈ మాటను చెప్తూ ఉన్నారు. 3 సార్లు ఆయన ఈ మాటను పలుకుతూ ఉన్నారు. దేవుని దీర్ఘశాంతం మనకి రక్షణను అనుగ్రహించేదిగా ఉంది. ఒకవేళ ఆయనే గనక వ్యక్తిగతంగా మన జీవితాలను కోపపడితే ఎప్పుడో మనం ఈ భూమి మీద మన జీవితం ఉండేది కాదు. ఎప్పుడో మనము ఈ లోకాన్ని ముగించుకొని ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. కానీ దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకుని ఉన్నది కనుక నేటికి మనం సజీవంగా ఉన్నాం. ఎక్కడైనా మనం మారు మనసు పొందుతామేమో, ఎక్కడైనా రక్షణ పొందుతామేమో, బాప్తిస్మం తీసుకుంటామేమోనని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇన్ని మాటలు మనం విన్న తర్వాత మన నిర్ణయం ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మాటలను మనం వినేవారంగా కాకుండా ఆ మాటల ప్రకారం జీవించేవారముగా ఉండాలని యాకోబు గారు ఆయన రాసిన పత్రికలో చెప్తూ ఉన్నారు. ఈ రాత్రి అవే మాటలు నేను మీకు చెప్తూ ఉన్నా. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. పేతురు గారి జీవితం మనకి చాలా మాదిరికరంగా ఉంది. పేతురు గారి జీవితం మనకి చాలా ఆయన జీవించినట్టు నేను జీవించకూడదు అని
భయాన్ని పుట్టించే విధానంలో ఆయన జీవితం కనబడుతూ ఉన్నది. ఒకవేళ నేను పేతురు గారి వల్ల దూరం అయిపోయాననే ఆలోచన మనలో ఉన్నట్లయితే, మరలా పేతురు గారు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళారో నేను కూడా అలా వెళ్తే దేవుడు నన్ను కూడా క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నారనే ఆలోచనలోకి మనం వస్తాం. ఏ పేతురు గారు అయితే దేవుని దూరం అయిపోయాడో అదే పేతురు గారు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించి 3000 మంది బాప్తిస్మం తీసుకోవడానికి దేవుని ప్రతినిధిగా ఆయన జీవించాడు. ఆ యొక్క యెరూషలేములో సంఘం ఏర్పడే విషయంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. గొప్ప నాయకుడిగా జీవించాడు. ఇది పేతురు గారి జీవితం. ఆయన జీవితం నుంచి, ఆయన అనుభవం నుంచి మీకు 8 మాటలను చెప్పాను. అనగా 8 అధ్యాయాలను మనం చూసాము. అనగా 2 పత్రికలు, అనగా ఆయన రాసిన మొదటి పత్రికలో 5 అధ్యాయాలు, ఆయన రాసిన 2వ పత్రికలో 3 అధ్యాయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాం. ఏ మాటలు మీకు అర్థమైనో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుందాం. సాకులు చెప్పేవారుగా మనం ఉండవద్దు. మన జీవితం కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరైపోయే జీవితాలు మన జీవితాలు. ఈ రాత్రి ఒక ఆలోచనకు వద్దాం. మనము మన కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయవద్దు. ఎవరి జీవితానికి వారే బాధ్యులు. నా జీవితానికి నేనే బాధ్యత వహించాలి, మీ జీవితాలకి మీరే బాధ్యత వహించాలి. మీ జీవితాలకు నేను బాధ్యత వహించను, చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది కనుక ఈ రాత్రి ఈ మాటలు చెప్తూ ఉన్నాను, ప్రకటిస్తూ ఉన్నాను, దేవుని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని మాటలను శ్రద్ధగా మీరు ఆలకించి ఆచరణలో పెట్టగలిగినట్లయితే పేతురు గారు ఆయన రాసిన అనుభవం నుంచి చాలా శ్రేష్టమైన విషయాలు నేర్పుతూ ఉన్నారు. ముగింపు ఏంటంటే రక్షణ. మనం చదువుకున్న 70వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు కూడా చెప్తూ ఉన్నారు, నా దేవా నాకు సహాయం చేయి, నా దేవా నన్ను విడిపించు, నాకు రక్షణ దయచేయి, నీవే నా రక్షణకర్తవు అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆయన రక్షణ అడుగుతూ ఉన్నారు? ఎందుకు ఆయన సహాయం చేయమని అడుగుతూ ఉన్నారు? ఎందుకు ఆయన విడిపించమని అడుగుతూ ఉన్నారంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ కోణంలో మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రి మనం కూడా అలా అడిగినట్లయితే దేవుడు మనం విడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. నా పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా, నేను పాపాన్ని విడిచిపెట్టాలని నాకు సహాయం చేయి ప్రభువా. అంత మాత్రమే కాకుండా నీ రక్షణను నాకు అనుగ్రహించు ప్రభువా, నీవే రక్షణకర్తగా ఉన్నావు అనే ఆలోచనకు మనం రాగలిగినట్లయితే మన జీవితాల్లో మనం చాలా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, చాలా క్షేమం కలిగి జీవిస్తాం. ఎందుకంటే భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి మన జీవితాలను సిద్ధపరచుకునేది మన చేతుల్లోనే ఉంది. మన ఆత్మను కాపాడుకునేది మన చేతుల్లోనే ఉంది. మన ప్రాణాలను కాపాడుకోవాలని మనం ఏ విధంగా కోరుకుంటామో, చాలామంది ఏ విధంగా కాపాడుకోవాలని కోరుకుంటూ ఉన్నారో అంతకంటే ప్రాముఖ్యమైనది ఈ ఆత్మను కాపాడుకునేది. అనగా 2వ మరణాన్ని, ఈ అగ్నిగుండంలో నుంచి మనం తప్పించుకోవాలంటే, ఈ 2వ మరణాన్ని మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా మనం స్వీకరించినట్లయితే, ఆయనలో జీవించగలిగినట్లయితే, ఆయనలో కొనసాగించి మన జీవితాన్ని ముగించినట్లయితే నిత్యము, అనగా పరలోకంలో మనం నిత్యము ఆయనతో జీవించగలం. ఆయనలో మనము ఎల్లవేళలా ఆయనతో యుగయుగాలు ఆ నిత్య జీవనంలో మనం ఆయనతో సహవాసం చేయగలం. అటువంటి అనుభవంలో మనం అందరం రావాలని ఈ రాత్రి ఈ మాటలు మరలా చెప్తూ ఉన్నాను. చాలా భయంతో చెప్తూ ఉన్నా, బాధతో చెప్తూ ఉన్నా, వేదనతో చెప్తూ ఉన్నా. ఇవే మాటలు పౌలు గారు చెప్తూ ఉన్నారు. నాకు చాలా వేదన కలుగుతూ ఉన్నదని ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నారు. మన జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలని ఎలా కోరుకుంటామో అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని రక్షణ. ఆశీర్వాదాల కంటే ప్రాముఖ్యమైనది రక్షణ. శారీరక స్వస్థత కంటే ప్రాముఖ్యమైనది రక్షణ. అయితే ఎంతో మందికి లేని భాగ్యాన్ని రాత్రి దేవుడు మనకి ఇచ్చాడని అలా మనము ఆలోచన చేసినట్లయితే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుందని నేను నా మనస్ఫూర్తిగా దీన్ని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీకు ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.